నువ్వు ఎదగడానికి అవే మూల కారణం. ఈ కాంట్రవర్సీ మాటలు ఏం చేస్తావు, ఎన్ని రోజులు ఉంటాయి? ప్రజల్నికి అధికారం కోల్పోతే ఎవరు దేకడు. మళ్ళా రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజ అపార్ట్మెంట్ కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరు కూడా ఫోన్ ట్యాపింగ్ వరకు ఓకే. గత ప్రభుత్వం చేసింది సరే. ప్రభుత్వంలో కేసీఆర్ కూడా గతంలో చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అధికారం అయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్తో మాకేం సంబంధం ఉందండి, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావాలా, వాళ్ళు ఎట్లా తీసుకొస్తే మాకేందని చెప్పేసి కేసీఆర్ గారు వాక్యాలు. సరే ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వంలో ఉన్నందుకు వాళ్ళు ఎట్లా తీసుకొస్తే సంబంధం లేదు. హీరోయిన్ల దగ్గరకు పోయింది, నువ్వు చూసినావా? మరి ఇదే ప్రెస్ మీట్ సరే పోయిండు ఆధార్ ఇదే ప్రెస్ మీట్ లో ఫోటేజో లేదా ఫోటోసో లేకపోతే నువ్వు చూసిందో ఎవరు లేకపోతే ఎవరైనా చూసినోడు ఉంటే వాడిని పట్టుకొచ్చి పక్కన కూర్చోబెట్టి చెప్పనున్నావు అట్లా కూడా. ఇప్పుడు గతంలో సమంత పైన కొండా సురేఖ చేసిన వాక్యాలు కావచ్చు, లేదంటే రకుల్ప్రీత్ సింగ్ పైన కాంగ్రెస్ పార్టీ చేసిన వాక్యాల పైన మీరు ఏ విధంగా అయితే స్పందిస్తుందో, వాళ్ళు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎట్లయితే అంటుల్లో మీరు కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఆరోపణ మన ఆధారాలు లేకుండా మాట్లాడడం వల్ల అంటే మీ విలువను కూడా ప్రజల్లో దిగదార్చుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీలు వస్తే ఎవరు కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు. సరే మిగతా అంశాలపైన ఫోన్ ట్యాపింగ్ పైన కావచ్చు, లేదంటే కాళేశ్వరం పైన కావచ్చు, లేకపోతే ఈ కార్ రేసింగ్లో కావచ్చు, వాళ్ళ ఆధార్తో ఎంతో కొంత వాళ్ళకు సరైన విధానంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఎంతో కొన్ని పేపర్లు అయితే చూపించారు. కౌశిక్ రెడ్డి అట్లుండదు, నా నోరే అటు నిజం, నా ఆరోపణ నిజం అన్నట్టు మాట్లాడిస్తారు. అంటే ఈ ఆరోపణలకు బలం కూడా చేకూరాలంటే ఆధారాలు కావాలి కదా. ఆధార ఒకవైపు ఇది బోను, దాంట్లో నా అగ్రనాయకత్వం ఎక్కడ కూడా స్పందించడంతో ఆ చీరా గాజులు మేము పంపిస్తాం మీరు వేసుకున్న ఆడవాళ్ళని అవమానించినప్పుడు దానికి సపోర్ట్గా హరీష్ రావు ఇటు తప్పును ఖండించకుండా హరీష్ రావు అంటే వాళ్ళు పూర్తిగా తినకు మద్దతుతో మాట్లాడిళ్ళు. అంటే పాడి కౌశిక్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ కు నష్టమే తప్ప లాభం అయితే వచ్చేటట్లు కనిపిస్తలేదు. కౌశిక్ రెడ్డి వచ్చిన అవకాశాన్ని ఈయన వల్ల సద్వినియోగం చేసుకోలేదు. హుజురాబాద్ లో గెలిచే అవకాశం లేకుండా కౌశిక్ రెడ్డి ఏదైతే ఈటల రాజేందర్ 2 ప్లేస్ లో ఉన్నాడు, సరే ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర గెలుస్తారు కదా, నేను మీరు ఓట్లేకపోతే నా అంతిమ యాత్ర చూస్తాను, నేను చచ్చిపోతా అని చెప్పేసి అది దానికోసం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏ పోనీ ఒకసారి ఈటల రాజేందర్ ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా గెలుస్తున్నా, ఆల్రెడీ గజ్వేల్లో పోటీ చేస్తున్నాడు కదా, ఆయన రాష్ట్ర నాయకుడు, ఈయన నియోజకవర్గ నాయకుడు కాబట్టి ఆడ గెలిచింది కూడా కేవలం బ్లాక్ మెయిల్ ఎమోషనల్ వల్ల తప్ప ఈయన ఏదో చేసిండని ఆడ గెలిపియలేదు. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈడ ఎప్పుడు గిచ్చి పంచాయతీ పెట్టుకుంటాడు, ఎప్పుడు రేకు డబ్బాల రాళ్ళే చూపినట్లే. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడెప్పుడు కష్టాల్లో ఉంటుంది, నష్టం మన దానిపైన విమర్శలు వస్తున్నాయంటే కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా ముందుకు వస్తాడు. అది ఏ విషయంలోనే సరే. ఈ రోజు కూడా ఈయన వల్ల ఇలా చేసిన వ్యాఖ్యల వల్ల ఎన్ఎస్యు నేతలు ఇల్లు ముట్టడించడానికి పోయినారు. పోలీసులు భారీ బందోబస్తు, దాదాపు 150 మంది పైగా పోలీసులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్వి నాయకులు కూడా అక్కడ, వీళ్ళ అనుచరులు వీళ్ళ బీఆర్ఎస్వి నాయకులు కూడా వచ్చారు. ఒకవైపు వర్షము తీవ్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మొత్తం వర్షం పడుతుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను వాళ్ళ నాగం చేస్తుంది, ఇటు పోలీసులకు మనశ్శాంతి లేకుండా వాళ్ళ నాగం చేస్తుండు, మరో ఎన్ఎస్ఐ నాయకులకు మనశ్శాంతి లేకుండా వాళ్ళ నాగం చేస్తుండ్రు. మనం కేటీఆర్ అనాలి, కౌశిక్ రెడ్డిని కాదు. ఉన్నందుకు కేటీఆర్ గారు చెప్పండి ఈయన చేస్తాడా? ఆయన పురమాయించింది ఈయన మాట్లాడతాడా? నువ్వు మాట్లాడంటేనే మాట్లాడు. కాబట్టి కేటీఆర్ గారు శాంతి భద్రతను దెబ్బతీస్తే మాత్రం చాలా ప్రమాదంగా ఉంటుంది. కౌశిక్ రెడ్డిని ముందర పెట్టుకొని ఏదో ప్రతిపక్షంగా బలంగా కావాలి, అవతల మీద బురద చల్లాలనుకుంటున్నావు, కానీ నీకున్న ఇమేజ్ను కూడా ఈయన వల్ల డ్యామేజ్ అవుతుంది అనేది స్పష్టంగా అర్థమైంది. ముందు నుంచి మీ వైపు ఎంతో కొంత ప్రజల నుంచి ఒక మెప్పుని సరే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులకు బీఆర్ఎస్ బెటర్ ఉండే, వీళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడు రైతు బంధు కావచ్చు, లేకపోతే మీరు ఇచ్చిన హామీలు మీరన్న బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చింది, కాంగ్రెస్ పార్టీ అంతా అది కూడా నెరవేరుస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత పాజిటివిటీ ఉంది. అది కూడా ఇట్లాంటి వాళ్ళని ప్రెస్ మీట్లు పెట్టించి వీళ్ళు ప్రెస్ ముందరికి వచ్చి మాట్లాడితే ఉన్న ఇమేజ్ కూడా పోతుంది. 100% ప్రతిపక్షంగా బలంగా ఉండాలన్నా, నెక్స్ట్ అధికారంలోకి రావాలన్నా కేటీఆర్ టైం లైన్ లో ఉండాలి. ఫస్ట్ లేకపోతే కష్టమే. మళ్ళోసారి కాంగ్రెస్ కి అధికారం పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఈయన వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం తప్ప ఏ మాత్రం మందం రూపాయి మందం లాభం లేనదే స్పష్టంగా అర్థమైంది. ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే విడిచి కాంగ్రెస్ పార్టీలో దీనికి 2 కేటీఆర్ని కావచ్చు అరిష్టాన్ని తిట్టిన వైనంగా అనిపిస్తుంది. కాదు, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు,
చాలా సార్లు 10-12 సార్లు 7-8 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు, మాట్లాడే పద్ధతిలో మాట్లాడతారు. ఇది ఎట్లుందంటే కౌశిక్ రెడ్డిది కొత్తగా మతం ముసుకున్నోనికి ఒళ్ళంతా నామాలు ఉన్నట్లు ఎందుకంత ఆవేశం నాకు అర్థం కాదు. మేబీ అధికారంలోకి వస్తామేమో, వచ్చిన తర్వాత నేను మంత్రి పదవి ఇస్తారేమో అని ఆశ. ముఖ్యమంత్రి అయితే ఏం కావు కదా, ముఖ్యమంత్రి అయితే ఏం కావు కదా, అయితే మంత్రి పదవి ఇస్తారు, పెద్ద విషయం అది. ముఖ్యమంత్రి అయితే ఏం కావు కదా, అంతే. నువ్వు కాంగ్రెస్ లో ఉన్నా ముఖ్యమంత్రికి అవకాశం ఉండే, బీఆర్ఎస్ లో ఉంటుందంటే నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి కేటీఆర్ లేకపోతే కేసీఆర్. హైదరాబాద్ లో నెక్స్ట్ టైం కౌశిక్ రెడ్డి గెలిచే పరిస్థితే లేదు. ఒక్కసారి ఓడిపోని బీఆర్ఎస్ పార్టీ తీసి అక్కడ పాడేస్తుంది. ఆడ వదిలేసిండు, అంతా గెలిచిన వాళ్ళని వదిలేసిండు. ఈడ కేటీఆర్ పక్కన పేరు పెంచుకోవాలని చూస్తున్నాడు. నీకు పేరు కాదు, హుజూరాబాద్ లో నీకు మళ్ళా ఓట్లు లేకపోతే కేటీఆర్ నేను ఇట్లా 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 తొంగి కూడా చూడు, నేను ఇట్లా తొంగి కూడా చూడు, అది అవసరం లేదు కదా. నువ్వు గెలిచినావు, అంత కొంత నీ శాసనసభ్యుడిగా ఉన్నావు, బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత నీ నుంచి బలం ఉంది, ఒక నియోజకవర్గం నీ చేతిలో ఉంది కాబట్టి కేటీఆర్ ని దగ్గర రానిస్తుంది నేను. అంతే. యువకునివి ఎమ్మెల్యే గెలిచినవు, రువ్వడి మీద అక్కడ ప్రజల సమస్యల కోసం వార్డు తిరిగి అక్కడ ఏం సమస్యలు ఉన్నాయో తిరగాని నిన్ను గెలిపిస్తే నువ్వు కేటీఆర్ కు ఊడిగం చేస్తున్నావు. చెయ్యి తప్పు లేదు, కానీ ఇదే పని మీద ఉంటే మాత్రం నష్టం నీకు ఖచ్చితంగా. రైట్, ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఈ గందరగోళం నెలకొంది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా తప్పే, మరోవైపు కాంగ్రెస్ కేటీఆర్ పైన చేస్తున్న వ్యాఖ్యలు కూడా 100% తప్పే, ఆధారాలు లేకుండా ఎటువంటి ఆరోపణలు చేయరాదు. ప్రధానంగా మహిళలకు సంబంధించిన విషయంలో అయితే కాస్త నాయకులు జాగ్రత్త ఉండాలి. మీరు నాయకులు, మీరు పేరున్న నాయకులు తెలంగాణ రాష్ట్రంలో, మీ మాటలు మీరు ప్రెస్ మీట్ పెడితే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కింది స్థాయి కార్యకర్త